తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, అన్నప్రసాదం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల కోసం తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వి గెస్ట్ హౌస్, పద్మావతి గెస్ట్ హౌస్, తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు డార్మిటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నానగదులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ గదులను ఆన్లైన్ మరియు రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నారు. నాన్ ఏసీ గదులను ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. విష్ణునివాసం తిరుపతి రైల్వే స్టేషన్కి సమీపములో ఉన్నది. విష్ణునివాసంలో 408 గదులు, 9 హాళ్లు, 706 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదులను ఆన్లైన్ మరియు రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నారు. శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి బస్సు స్టేషన్కి సమీపములో ఉన్నది. శ్రీనివాసం కాంప్లెక్స్లో 552 గదులు, 9 డార్మిటరీలు, 1038 లాకర్లు ఉన్నాయి. మాధవం గెస్ట్ హౌస్ శ్రీనివాసం కాంప్లెక్స్ పక్కన ఉంటుంది. మాధవం గెస్ట్ హౌస్లో 164 ఏసీ గదులు, డీలక్స్ సూట్లు ఉన్నాయి. ఎస్వి గెస్ట్ హౌస్లో ఏసీ, నాన్ ఏసీ కలిపి 31 గదులు ఉన్నాయి. ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన గదులను కేటాయిస్తున్నారు. రేణిగుంట సమాచార కేంద్రంలో 4 గదులు, 1 డార్మిటరీ, 18 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో 1 డార్మిటరీ, 100 లాకర్లు ఉన్నాయి. తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్లోని గెస్ట్ హౌస్లో ఉన్న 30 గదులను ఆన్లైన్లో నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకోవచ్చు. విష్ణునివాసం, శ్రీనివాసం, తోళ్లప్ప గార్డెన్స్లలో అన్నప్రసాద సౌకర్యం కూడా భక్తులకు అందుబాటులో ఉంది. తిరుపతిలోని విష్ణునివాసంలో పరిమిత సంఖ్యలో గదులు కరెంట్ బుకింగ్లో కేటాయింపు చేస్తారు. అది మినహా తిరుపతిలోని మిగిలిన అన్ని చోట్ల నిబంధనల ప్రకారం ఆన్లైన్లో ముందస్తుగా భక్తులు బుక్ చేసుకోవాలి. ఒంటరి మరియు అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదులు కేటాయించబడవు.